13వ అధ్యాయం మొదటి వచనం నుండి 9వ వచనం వరకు. ఆ సమయమున కొందరు గలిలయ దేశీయులు బలులు సమర్పించినప్పుడు పిలాతు వారిని చంపిన విషయమును యేసుతో చెప్పారు. అందుకు యేసు, అట్లు చంపబడిన ఈ గలిలయ వాసులు తగిన గలిలయ వాసుల కంటే ఎక్కువ పాపులని మీరు తలంచుతున్నారా? కాదు, హృదయ పరివర్తనం చెందనిలో మీరందరూ అట్లే నాశనమగుదురని మీతో చెప్తున్నాను. శిలోయమును గురి దాని కింద పడి మరణించిన 18 మంది తగిన ఇశ్రాయేలు వాసుల కంటే ఎక్కువ అపరాధులని ఎంచుతున్నారు. హృదయ పరివర్తన చెందనిలో అందరూ అట్లే నాశనమగుదురని మీతో చెప్తున్నాను అని పలికారు. ఇక యేసు ఈ ఉపమానము, ఒకడు తన ద్రాక్ష తోటలో అంజూరపు చెట్లు నాటించాడు. అతడు ఆ చెట్లు పండ్ల కొరకు కానీ అతనికి ఏమీ దొరకలేదు. అప్పుడు అతడు తోటమాలితో, ఇదిగో నేను 3 ఏళ్ల నుండి ఈ అంజూరపు చెట్టు పండ్ల కొరకు వస్తున్నాను, కానీ నాకు ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము. ఇది వృధాగా భూమిని ఆక్రమించగా ఎందుకు అని. అందుకు తోటమాలి, అయ్యా, ఇంకొక 7 ఓపిక పట్టు. నేను ఈ చుట్టూ పాలు చేసి ఎరువు వేసాను. ముందుకు ఫలించినా సరే లేనిచో కొట్టి పారవేయడు అని పలికాడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన రక్షకుడు యేసు క్రీస్తు తన బహిరంగ స్వార్థ మార్గ పరిచయాన్ని కూడా ఈ యొక్క ఉదయ పరివర్తన పశ్చాత్తాపపరిచే భావించున్నాం. ఇది చాలా ప్రధానమైనది. ఎంతో మంది ప్రభావితం చేసే విధంగా ఉండాలి అని ఈరోజు తల్లి శ్రీ సభలో ధ్యాన విషయంగాను ఒక చింతన విషయంగాను మనకు తెలియజేస్తున్నాం. హృదయ పరివర్తన ఈ నూతన నిబంధనలోనే చాలా విలువైన ఒక అంశం. క్రీస్తు భగవంతుడు బోధించబడి ఎన్నో ఉపమానాలు, ఎన్నో కథలు, ఎన్నో స్వార్థ పరిచయాలు నిర్ణయంగాను మేలైనగాను మనిషిని బాగు చేసే విధంగా, మనిషిని ప్రేరేపించే విధంగా ఉన్నటువంటి ఏకైక అద్భుత విషయం హృదయ పరివర్తన. ఈరోజు ఆ హృదయ పరివర్తన గురించి మనందరితో అధ్యయనించబోతున్నప్పుడు మత్తయి సువార్త 11వ అధ్యాయం 20 నుంచి 24వ వచనం వరకు ఉన్నాం. ఎంతమంది మన హృదయ పరివర్తన చెందుతున్నాం? ఎలా ఈ హృదయ పరివర్తనలో సహాయపడుతుంది? మనమందరం కూడా పూర్వ కథోలికులు. ఆ పూర్వ కథోలిక మత ఆచారాలన్నిటినీ మనము పాటిస్తున్నాము. పరిశుద్ధ గ్రంథములను చేతిలో తీసుకుంటున్నాము. ఆ వాక్కులను చదువుకుంటున్నాము. వ్యక్తిగతంగా ధ్యానిస్తున్నాము. అలా చదివి ధ్యానించుకొని ఈ ఆత్మీయమైన ఆచారాలు
లూకాసు సువార్త 15వ అధ్యాయంలో ఇదిగో ఇలాగే తప్పిపోయినటువంటి కుమారుడు ఉన్నాడు. తెలుసుకొని తిరిగి వచ్చాడు. ఆ తిరిగి వచ్చిన ప్రయత్నంలో మనం ఎందుకు చేయలేకపోతున్నాం? యోహాను సువార్త 20వ అధ్యాయంలో మగ్దలేనా మరియను చూస్తున్నాం. యేసు భగవంతుడు గడిపిన కాలం అంతా కూడా ఆ భగవంతుడు మరణించినప్పుడు ఆయన చేతులతోనే ఆయన సమాధిలోనే ఆయన పలికిన మాటలతో ధ్యానం చేస్తూ మనసు మార్చుకున్నది. మారు మనసు కలిగి జీవిత విధానాన్ని సరిచేసుకున్నది. ఇక మనకెక్కడ ఈ మార్పు? లూకాసు సువార్త 19వ అధ్యాయం 1-10 జకర్యా కూడా తన జీవిత విధానంలో ఉన్నటువంటి తన కష్ట స్వభావాన్ని అంతటి కూడా మార్చుకున్నాడు. యేసును చూసినప్పుడు ఇంకెప్పుడు మనకు ఈ పరిశుద్ధ గ్రంథపఠనంలో తీసుకుని చదువుతున్నటువంటి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నటువంటి వ్యక్తి మనసులో మనకు కలిగేది. ఏ వయసులో వాడు ఎంత సంపాదించాలి, ఎలా నాశనమైపోయాడు, ఏ కష్టంలో వాడు, ఈ మానవ మనసు కలిగేది, ఈ హృదయం బయటపడలేదు, ఈ పశ్చాత్తాపడలేదు. ఎప్పుడు మనకు ఈ మార్పు జరిగేది? ఎప్పుడు మనము అనుసరించుకొని అందుకే ప్రియ సహోదరి సహోదరుల పరివర్తన పశ్చాత్తాపం ఇంకా ఏదో మనసును మార్చుకోవడమే. ఆలోచన విధానాన్ని ప్రవర్తనలో రీతిని సరిచేసుకోవడమే. ఇలా జీవితాన్ని జీవించినప్పుడు నీవు నాశనమవుతావు. మిగతా వాటిని నువ్వు తక్కువ కాదు, మిగతా వాటిని మిగతా వాటిని అత్యధికం కాదని ఈ 4 సువిశేషమైన ఒకవేళ నీ మనసు, ఈ హృదయం, ఈ పశ్చాత్తాపం నీలో లేనప్పుడు ఆ రక్తంలో నాశనమైపోయినటువంటి పశ్చాత్తాపాన్ని మారు మనసు కలిగినటువంటి వ్యక్తితో కూడా నీవు సమాధానం. అలా ఇంకొకసారి ఇంకొక అవకాశంగా ఇంకొక భాగ్యంగా ప్రభువు నీకు ఇచ్చినప్పుడు ఈ నమస్కారాన్ని మనము మర్యాదపూర్వకంగా గౌరవంగా ఆధ్యాత్మికంగా చూస్తున్నాం. ఈ జక్కయ్యకైతేనేమి, ఈ మంత్రాలకైతేనేమి, తప్పిపోయిన కుమారునికైతేనేమి, తమ జీవితంలో పాపంలో గడిపినటువంటి క్షణాలన్నీ కూడా తమ జీవితంలో నమస్కారాన్ని 40 రోజుల ఉపవాసాలని 40 రోజుల ధ్యానం చేస్తే ఈ రోజు కలిసి మనకు కూడా వాళ్ళందరినీ పోల్చి తీర్చి ఇదిగో నీకు కూడా 40 రోజుల అంతర్కాలంగా భావించండి. ఈ నమస్కారం నీకెందుకు కాస్త ఆవరణమైన మార్పు రాకపోవడానికి? ప్రియ సహోదరి సహోదరుల, ఈ యొక్క అంజూరపు చెట్టు ద్వారా మనకు తెలియజేస్తున్నాం. మనలో ఉన్నటువంటి ఆ పాప జీవితాన్ని ఏదైనా ఉంటుందంటే దాన్ని ఒప్పుకొని వదిలించుకోవాలి. అందుకే ఈ అంజూరపు చెట్టు భూమిలో చేశారు. ప్రతి సంవత్సరంలోనే ఫలాలను నడుస్తుంది. కానీ ఈ సువిశేషం వచ్చేసరికి 3 ఏళ్ళైనప్పటికీ కూడా ఫలితాన్ని ఇవ్వలేదు. కొట్టి పారేసి అగ్గులేసి కాల్చుకుంటున్నారు. యజమానులు ఇంకొక అవకాశం అంటున్నారు. అలా ప్రియ సహోదరి సహోదరుల, మన అందరి యొక్క జీవితంలో కూడా ఇలాంటి ఇంకొక ఏడు, ఇంకొక సంవత్సరం, ఇంకొక సంవత్సరాలు జీవితాన్ని కొనసాగించుకున్నాం. కానీ ఫలాన్ని ఫలితాన్ని కారణం పచ్చకాలను మొదలైనటువంటి మన సంపదలను జీవితాన్ని కొనసాగిస్తున్నాం. ఇంకొక ఇలా ఎంత కాలం మనం వృధా చేస్తున్నాం, ఇంకా ఎంత సమయం మనం చేస్తున్నాం, ఇంకెలా మనకు బోధించుకుంటాం, ఇంకెప్పుడు మనకు పరిస్థితి. సహోదరి సహోదరుల ఆత్మపరిచయం చేస్తున్నాం. ఇదిగో క్రీస్తు భగవంతుడు పలికినటువంటి మాటలు కాకుండా, శాపం లేకుండా, నష్టం లేకుండా, పడిపోకుండా ఆ క్రీస్తు భగవంతుడు నిలబడేందుకు ఆ క్రీస్తు శ్రమలను శిలువను ధరిస్తున్నాం. ఇంకొక ఏడుగా, ఇంకొక కాలంగా, ఇంకొక వారంగా ఈ కాలం అంతటి కూడా ప్రార్థనలు మనందరి రక్షణ నిమిత్తమై తాము పొందుతున్నటువంటి ఆ శ్రమలన్నింటినీ కూడా మనలో మనం చేస్తున్నాం. అలా మనం చేసుకుంటూ
వచ్చే ప్రయత్నం చేయడమే. కాబట్టి ఈరోజు మనందరి నుండి ఎంత శ్రమిస్తున్నాం, ఎంత ప్రయత్నం చేస్తున్నాం, ఎంత శ్రద్ధ చూపుతున్నానంటే నీవు వ్యక్తిగతంగా ఆలోచించుకోవాలి. ప్రభు నాకు ఇచ్చినటువంటి అంచుల ఇంకొక ఏడాది కాలని, ఇంకొక పుస్తకాన్ని, ఇంకొక ప్రార్థన జీవితాన్ని నేను ఆధ్యాత్మికంగా పొందుతున్నప్పుడు మన జీవితంలో ఇదిగో ఈ యొక్క నా దేవుడు నాకు సహాయం పడుతున్నాడు. ఈ కాలంలో ఉన్నటువంటి ఆలోచన నా ముందుగా నా నూతనంగా పనిచేస్తున్నటువంటి ఆలోచన ఆ అనుగ్రహం, ఆ ఆలోచన మనకు ఇలాగే ఇదిగో ఈ యొక్క పురాశిలో ఈ బెస్తయ దూరు సీదోను పడకుండా ఇలాగే నాశనం పడిపోతున్నాం. ఏదో నింద వచ్చి శిక్షిస్తున్నాం. పరివర్తన లేదు, పశ్చాత్తాపం లేదు, మానవ లేదు, మంచి మనసు. ఇప్పుడు మనం దైవ అనుగ్రహానికి వ్యక్తులపై ఇంకెలా మనం ఆ దైవ సాధించడానికి సహాయపడి ఇంకెలా మనం దూరం మనకు దైవంగా సహోదరి సహోదరు ఆత్మపాసం చేస్తాం. మనందరూ దేవుని కోరుకుని తిరిగి రావడమే సహంగా పూర్తిగా మనకున్నటువంటి భావజీవనం అంతటి కూడా తిరిగి ఆ దైవ సాధించడానికి ఈ నమస్కారాలు, ఈ నూతనంలో మనం కూడా చేయవలసిన కార్యం అంతా కూడా గొప్ప వదిలేసుకోవడం. ఆ జీవితాన్ని అంతటి కూడా ఆ ప్రభు ముందు గొప్ప చేయకూడదు, చేయకూడదన్నటువంటి ఆలోచనలు నిస్సంగా ఉన్నటువంటి జీవితం